హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియ జనాంగమా, దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారా బ్రదర్స్? అయితే దేవుడు మరొక అద్భుత కార్యం కదా. దుబాయ్ పట్టణంలో మనం ఈ రకంగా కూడుకొని దేవుడిని గణపరచడం ఎంతో భాగ్యం. అది మనం వాస్తవమైన తండ్రి విషయంలో మరి మనకి ఎంతో మేలని మనము అనుకుంటూ ఉండడం కాదు, ఇది నిజంగా ముమ్మాటికి మేలు. అది మనసులు ఊహించలేని మేలు. అర్థమైందా? ఆ మేలును మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుడికి మహిమ కలిగిన కదా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడించే దేవుడు మనతో ఏదైతే మాట్లాడతాడో మరి మీరు నేను వింటూ ముందుకు సాగుదామా? ఓకే. ఎంతైనా నమ్మదగిన యెహోవా వాక్యమైన తండ్రి. వాక్యమైన తండ్రి పట్ల సో మనం ఏ రకమైన నమ్మకం కలిసి ముందుకి అడిగేయాలో, సో ఎక్కడ మనం దేవుణ్ణి అనుమానిస్తున్నామో, దేవుని ఒక మాటను మనం ఎక్కడ పెడచోని పెట్టుతున్నామో, సో మీ జీవితంలో నా జీవితంలో వాక్యమైన తండ్రి ఈరోజు మనతో పాటు మాట్లాడబోతున్నాడు. అయితే ముఖ్యంగా ముందుగా దేవుని మీరు కనపరిచారు కాబట్టి సో ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ఏకోపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వలోకాధిపతి అయిన నా దేవా, ఉన్నవారుగా అన్నవారుగా మొదటివారుగా కడపటివారుగా తరతరాలకి యెహోవాని చెప్పుచున్న నా ప్రాణ ప్రభువు నీవే. సమస్తము నీ కృప చేత ఇజ్రాయేల్ ప్రజలు నడిపించావు, యాకోబుని దీవించావు. మరి నిశ్చయంగా మోషేని ప్రధాన అధికారిగా ఎన్నుకున్నావు. అహరోనుని అద్భుతమైన మందస్థ అధిపతిగా, నెక్స్ట్ నీ కృప చేత వాళ్ళు సంతత కూడా ఏ రకంగా దీవించబడ్డారో లేకుండా చెప్పబడ్డారు. అబ్బా తండ్రి, నీ కృప చేత ఈరోజు మరి అహరోను బిడ్డలను ఎన్నుకున్నట్లు తరతరాలకి ఎవరో ఒకరిని ఎన్నుకుంటూనే ఉన్నావు. అయితే నీ కృపను పెట్టి మరి తర్వాత ప్రభువుని యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి ఇమ్మానుయేలైన దేవునిగా, అల్ఫీ ఒమేగాగా, ఆమేన్ అన్నవారుగా, వాక్యమైన తండ్రిగా, మరి త్వరగా వచ్చుతున్న మిషయిగా నీవు సమస్తము నీ కృప చేత ఏర్పాటు చేసి 12 మంది శిశువుల్ని ఈ భూమి మీద ఏర్పాటు చేసి ఈరోజు 12 కోట్ల జనాలుగా నీ సువార్త చేస్తున్నారు. అందులో నేను కూడా మరి నీ కృపను పెట్టే తండ్రి, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ మహిమ కావాలి, నీ ఆజ్ఞ కావాలి. ఊరికినే ఏదో మాట్లాడేస్తున్నాను ఉల్లాసం కోల్తాను కాదు, కానీ దేవుని కృపావాక్యాన్ని జ్ఞాపకపరుచుకుంటూ ముందుకు సాగడానికి మీరు నాలో నుండి మాట్లాడి సకల జనులతోటి మాట్లాడి నీ కృపతో నింపమని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవునికి మొరపెడుతున్న సమయంలో దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఎప్పుడు ఒక రకంగానే ఆలోచిస్తారా లేదా మరొక రకంగా ఆలోచించడానికి ఆ కారణాలు అయితే ఏమన్నా ఉన్నాయా అంటే, కారణాలు ముమ్మాటిగా ఉన్నాయి. ప్రియజనంగా ఈరోజు లేఖన గ్రంథం నుండి దేవునితో ఉంటూ కూడా ఎవరు అనుమానించి తిరిగారు, ఎవరు దేవుని యొక్క మాటని నమ్మకుండా ఉన్నారు. సో మన జీవితంలో కూడా అలాగ ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మాట్లాడుతుండగా. అయితే జీవగ్రంథంలో మొట్టమొదటిగా లోవాహు హిస్టరీకి వస్తే, లోవాహు గ్రంథం నుండి మరి యెహోవా వచ్చి ప్రతిరోజు లోవాహుతో చెప్తున్నాడు, నేను ఈ భూమి మీదకి అగాధ జలముల్ని వర్షపాతాన్ని కురిపిస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి బోటుని ఏర్పరచుకొని కొంతమందికి సువార్త చెయ్యి, దేవుడు ఈ రకంగా చేయబోతున్నాడని చెప్పడం జరిగింది. అయితే లోవాహు తన ముగ్గురు బిడ్డలతో, కోళ్ళతో, తన భార్యతో సంతోషంగా ఉంటున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు. సో దేవుడు అప్పుడు ప్రధాన వ్యక్తిగా ఈయన కనిపించాడు. తర్వాత ఎవరు కనిపించారో కూడా మీకు నేను వివరిస్తాను దేవుడి కృపను పెట్టి. అయితే లోవాహు ఒక విషయంలో
ఎంత అమూలమైందంటే ప్రతిరోజు చెప్పాడు. అయితే నోవాహు గ్రహించలేకపోతే ఒకరోజు యెహోవా ఎన్ని సరిచి చెప్పడం జరిగింది. అయితే ప్రియ జనాంగమా, దేవుడు మీలోని మాలోని ఎవరో ఒకరు తెచ్చి చెప్పడమో లేకపోతే మనలో నుండి మాట్లాడడమో ఏదో ఒక సంథింగ్ మీలోని కూడా ఒక అనుభవం పొందుంటారు. నాలో అయితే ఎన్నో అనుభవాలు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఒకరు లాగి పెట్టి కొడితే నీకు ఏంటి అని అర్థం అయ్యే కంటే కొట్టకు మునిపే దేవుని మాట. అలాగా నోవాహు కూడా అనుమానం, దేవుడైనా చెప్తున్నాడు, దేవుడైనా ఇలా చెప్తున్నాడు, దేవుడైనా ఎలా మాట్లాడుతున్నాడు అని ఒక చిన్న సంఘటన. ఆ సంఘటన వల్లనే మరి అన్ని రోజులు కూడా మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఆయన గ్రహించలేకపోయాడు. అయితే ప్రియజనంగా ఇక్కడ మరి మరొకటి ఏంటంటే, ఆ యొక్క ఇష్యూలోనే కాదు, మన ఇష్యూలో కూడా ఎన్నో మార్లు మరి అలాంటి ఒక ప్రవాహం మన మీద కూడా పడుతూ ఉంటుంది. సో అలాంటి ఒక ప్రవాహం పడుతున్నప్పటికీ మనం ఒకటి తెలుసుకోవాలి. అవేంటి, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైనా నువ్వు నేను బ్రదర్స్, దేవుని ప్రియ బిడ్డలు మీరు. సో నేను అందులో ఒక బిడ్డనే. అయితే ఈరోజు మీతో పాటు నేను కూడా ఈ వాక్యాన్ని వినడానికి తగిన వాడిని. వాక్యమైన దేవుడు నాకు ప్రతీది కూడా నేర్పించడం అంటే మాట్లాడి నాకు అందించాడు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుండి ఆదాము గురించి కానీ, లేదా బాబులోని టవర్ కట్టాలని బాబులో రాజుగారిలో అప్పుడు ఆ కాలంలో, మరి నోవాహు బిడ్డల కాలంలో మరి వారి జీవితాల ప్రకారం వారు తెగల ప్రకారంగా ఎలాగైతే దేశం అభివృద్ధి పొందిందో అది కూడా మీతోటి ఏదో ఒక రోజు దేవుడి కృపను బట్టి షేర్ చేసుకుంటా. మరి ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, దేవుని యొక్క భక్తుడిగా ఉంటున్నాం, దేవుని యొక్క ఆలోచనలో ఉంటున్నాం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం. కానీ ఎక్కడో ఒక దగ్గర అనుమానం, అయ్యో ఇది నాకు జరుగుతుందా, అయ్యో నాకు ఇలాగ అవుతుందా, లేదా నాకు ఈ రకమైన సంఘటన నేను ఎదిరించగలనా అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ మాటలే మనల్ని బలపరచడానికి వేస్తుంది. అయితే నోవాహు హిస్టరీలో ఎప్పుడైతే ఎన్ని చర్చలు చెప్పాడో, మరి 140 సంవత్సరాలు ఆయన 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. అందరికీ చెప్పాడు. మరి అగాధ జన్మలతో భూమి అంతా దేవుడు తీసేయబోతున్నాడు, బోర్డు తయారు చేసిన అందులోకి సిద్ధపడరండి దేవుని ఆయన. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నిజానికి నోవాహుకు ముగ్గురు బిడ్డలకి ముగ్గురు కోడలకి కోడలకి అమ్మా నాన్న, వారి మేనత్తులు, వాళ్ళ తాతమ్మలు, వాళ్ళు అనేకమైన రిలేషన్ ఉంటుంది. సో అదే రకంగా నోవాహు భార్యకి రిలేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ దేవుడు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది, అది మన జీవితాల్లో ఒక అద్భుతమైన ఒక ఉదాహరణ ఈ నోవాహు విషయానికి వస్తే. ప్రియ బిడ్డలారా, దేవుని కృపను మీరు పొందుకున్నట్లు నేను కూడా కృపను పొందుకొని ఈరోజు ఈ రకంగా మనం అంతా కూడుకొని ఈ దుబాయ్ దేశంలో ఈ మాటలు జ్ఞాపకపరుచుకున్నంటే సాక్షాత్తం ఆ సర్వ సృష్టి అధికారుడే శుద్ధింపబడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మినిమం ఒక అరగంటలోనో లేదా గంట లోపలనో ఈ మాటలు మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాను. కానీ వేరే విధంలో వేరే జ్ఞాపకపరిచి ఉదాహరణలు ఇవన్నీ దేవుడు మాట్లాడితే విందాం, ఓపికగా విందాం, టైం ఉంది కాదు. అయితే దేవుని బిడ్డలారా వినండి, నోవాహు ఒక కుటుంబంతో పాటు అనేకులు ఒక కుటుంబం ఉన్నారు. అనేకులు ఒక కుటుంబం ఉన్న దేవుడు మాట ఎవరైతే విధేయతగా విన్నారో, దేవుని యొక్క మాట ఎవరైతే
నవ్వు వేసుకుంటూ ప్రతిరోజు దేవుని యొక్క సంఘటనలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క పరిపూర్ణత చెంది ఎవరైతే నడుస్తారో వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు అనడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉంది. లోహ గంధం నుండి అమూలమైన మాట ఏమని, ఇదిగో అది లోహు అంటున్నాను కానీ సంథింగ్ నిర్మాకాండం మీరు ఇంటికి వెళ్ళి దీర్ఘంగా చదువుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. మధ్యలో దేవుడు ఎక్కడైనా మళ్ళీ మనల్ని అయ్యో మళ్ళీ మాటలు కరెక్ట్గా వస్తున్నాయి లేవో చిన్న ఆలోచన వస్తుంది. దేవుని మాట కాబట్టి దేవుని మాట పరిపూర్ణంగా ఉంటుంది, అది పర్ఫెక్ట్. దానికి మనం ఎవరూ తీర్పు తీర్చలేము. దేవుని వాక్యం తర్వాత మనం అందరం కూడా ఓకేనా బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక హల్లెలూయా. అయితే ప్రియజనమ్మ, ఈ లోహ కుటుంబం ఉన్నా కూడా దేవుడు ఏర్పరిచిన వారు మాత్రమే బోట్లోకి ఎక్కబడ్డారు. అయితే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, బోటు మా బామ్మర్దే తయారు చేస్తున్నారు, బోటు మా అల్లుడే తయారు చేస్తున్నాడు. మీకు మాత్రమే కాదురా అల్లుడు, నా అల్లుడు కూడా ఉన్నాడు కదా, ముగ్గురు బిడ్డలు కదా. ఇలాగా వాళ్ళ కుటుంబాలు మాట్లాడుకున్నారు. సంథింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదా, దేవుడిని తెలుసుకున్నాడు, మనోడే గట్టి ప్రార్థన చేస్తాడు, మనం చేసినా చేయకొని సాగిపోతుంది. ఈ కాన్సెప్ట్ కాదు. మీ జీవితాల్లో దేవుడు ఎందుకో మరి నీతో మాట్లాడుతున్నాడు. ఇదే ఒక మూఢత్వం, ఒక బుద్ధితత్వం. లోహు తయారు చేస్తున్నాడు కదా అని కొంచెం వాళ్ళు ముగ్గురు వియ్యంకులు ఉన్నారు. వియ్యంకులు అంటే పిల్లల్ని ఇచ్చిన వారు, ముగ్గురు కొడుకులకి ముగ్గురు పిల్లలు ఇచ్చిన వారు ఉన్నారు. వాళ్ళ భార్యలు ఉన్నారు, ఈపురాలు. సో వీళ్ళంతా వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కొడుకులు ఉంటే వాళ్ళు వివాహాలు జరిగిపోయి ఇంతమంది ఉన్నారు. లోహతోటి బోటు తయారు చేయడానికి వాళ్ళు ఎవరు రాకపోవడానికి ప్రధాన కారణం అంటే లోహ ద్వారా చెప్పిన మాట వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు. ఈ విశ్వాసం అనేది ప్రధాన ముఖ్యమైన మన జీవితాల్లో ఒక అద్భుతమైన ఆలోచన. అయితే ప్రియ బిడ్డలారా, దేవుని కృపను పొందుకున్నామా? అయితే దేవుని కృపను పొందుకుంటే ఏ రకమైన జీవితాన్ని కలిగి జీవిస్తామో ఈ లోహ ఒక ఉదాహరణ అయింది. అయితే అక్కడ ఆ బోటు ఏర్పరిచేటప్పుడు వాళ్ళ ముగ్గురు బిడ్డలు, వారి ముగ్గురు కోడళ్ళు, వారి భార్య, వారితో కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లు తన జోడిలుగా మరి అన్ని జీవరాశులు దేవుడి సృష్టిలో కలగజేసిన ప్రతిదీ వచ్చి బోట్లోకి ఎక్కింది. సో దేవుడు టైం ఇచ్చినప్పుడే మనం విలువగా ప్రార్థనలు చేయాలి, నడుచుకోవాలి, అనుమానించకూడదు. ఎప్పుడు వాళ్ళ కుటుంబం అంతా అనుమానించింది, లోహే కదా. కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరూ పరిగెట్టి వచ్చి ఉంటారు. కానీ వర్షం ఇలా అన్న ప్రకారంగా ఇప్పుడు వరకు భూమి మీద వర్షం లేదు, వర్షం పుట్టింది కదా, వర్షం పడ్డది, లోహ విత్తనాలు బోటు కట్టాడు, ఈ బోట్లోకి ఎక్కేద్దాన్ని పరిగెట్టి ఉంటారు. ఇక్కడికి రాకముందే దాన్ని డోరు దేవుడు క్లోజ్ చేసేసి. అందుకే యెహోవా కృపావాక్యం అంటది, నేను మూస్తే ఎవరు తెరవచాలేరు, నేను తెరిస్తే ఎవరు మూయజాలేరు. మనకు ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి, ఎవరు అడ్డుపడలేదు. ఒకవేళ ఆశీర్వాదాలు లేవు, దేవుని దుఃఖపరుస్తున్నాము అన్నప్పుడు మరి దేవుని కోపం ఉందంటే దేవుని కోపం ఉంటుంది. ఇప్పుడు నీ కడుపును పుట్టిన బిడ్డ పట్లే నువ్వు ఎంతో గ్రిప్పుగా ఆలోచిస్తావు, దేవుడు మన గురించి ఎందుకు ఆలోచించలేదు అని మరెందుకు మీరు అనుకోవాలి. దేవుడు ఆలోచిస్తున్నాడు. అయితే లోహు అక్కడ ఫస్ట్ చెప్పినప్పుడు అనుమానించి పడ్డాడు. మరి అయినా సరే దేవుడు చెప్పాడు కదా, నమ్మకంగా బోర్డు తయారు చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబం మరి రాత్రి పగులు 40 దినాల వర్షపాతం పడి మరి సుమారుగా చాలా దినముల నీరు ఆడడానికి సమయం పట్టింది. ఆ హిస్టరీ ఒకరు. అయితే రెండోది ఎవరు ఆ రెండో వ్యక్తి? అయితే పాత నిబంధన నుండి అలాగా ఒక విధమైంది, కొత్త నిబంధనలో కూడా ఉన్నది. సో నూతన నిబంధనలోని అనుమానం ఉన్నది, పాత నిబంధనలో అనుమానం. రెండోది ఎవరంటే గిద్దోను.
గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలకి నాయకుడిగా నిన్ను నిలబెడుతున్నానంటే నమ్మజాలేదు. దేవుడు అయిన యెహోవా నాతో ఉన్నాడా లేదా అని ఒక గొర్రె చర్మం ఉంటే తండ్రి చెప్పేది నిజమా కాదని ఒక అనుమానంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నువ్వు చెప్పిన ప్రతిదీ మాట నిజమేనా అని గొర్రె చర్మం ఇక్కడ పరిచి ఆ గొర్రె చర్మం చుట్టూ మంచు పడాలి, గొర్రె చర్మం మీద మాత్రం మంచు పడకూడదని దేవుడికి మొదలుపెట్టాడు. అంటే దేవుడు చెప్తున్నాడా లేదా అని లోహు అనుమానం కలిగింది. సో గిద్యోనులోని అనుమానం ఉంది, అనుమానం ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దృష్టిలోని నా దృష్టిలోని అనేక మార్లు అనుమానం కలుగుతుంది. వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు, కార్యాలు జరుగుతున్నాయా లేవా అని. అయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా గమనంగా వినండి. నాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోటి మాట్లాడుతున్నాడు. దుబాయ్ దేశంలో ఉన్నామంటే ఇవి మనకి ఎంతో విలువైన మాటలు. దయచేసి మీరు గమనంగా వినండి. పరిశుద్ధ జీవగ్రంథాన్ని నేను చదువు వినిపించినంత సమయం ఇస్తే బోరింగ్ వచ్చేస్తుంది. సో మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, ప్రతిదీ చదువుకోవడానికి దేవుడు పరిశుద్ధ జీవగ్రంథాన్ని ఇచ్చాడు కదా. అనుమానం ఉంటే చదువుకోండి, అనుమానం వెళ్ళిపోతుంది. సో అనుమానం లేకుండా జీవగ్రంథాన్ని చదవండి. అయితే దేవుని బిడ్డలారా గమనంగా వినండి. ఇక్కడ నేను కూడా ఆ దేవుడిని యెహోవా నాలో నుండి ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో అది నేను వింటున్నాను. అయితే గిద్యోను ఫస్ట్ రోజు అలాగా పెడితే అలాగే ఖచ్చితంగా ఉరుసుట్లు మంచు పడ్డది. ఆ చర్మం అసలు తడలేదు. తడపోగలే మళ్ళీ అనుమానం, గిద్యోనికి అనుమానం. అంటే ఇప్పుడు సపోజ్ దుబాయ్కి వస్తామని వీసా కన్ఫర్మేషన్ అయ్యింది. వీసా కన్ఫర్మేషన్ అయిన తర్వాత అయ్యో ఎయిర్పోర్ట్లో ఏమడుగుతారో, ఎయిర్పోర్ట్లో ఎలాగో టికెట్ పాస్ అవుతుందో లేదో, అయ్యో నేను వెళ్తాను, అవి ఉద్యోగం వస్తుందో లేదో, ఇవన్నీ డౌట్లు పెట్టే మీరు వచ్చారా? వచ్చారు, నేను వచ్చాను. అయితే దేవుని ప్రియ జనాంగమై ఉండి మనం ఎక్కడ నులివెచ్చనతత్వం ఉన్నదో ఇక్కడే తెలిసిపోతుంది. అయితే గిద్యోను జీవితంలో ఆ యొక్క ఆలోచన కలిగిన అప్పటికి మళ్ళీ గొర్రె చర్మం మాత్రమే మంచులో తడవాలి, మిగతా ఏది కూడా మంచు పడకూడదు, గొర్రె చర్మం మాత్రమే మంచు పడాలని మళ్ళీ ప్రార్థన చేసి గొర్రె చర్మం అక్కడ వేసేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడికి తెలుసు కదా, ఇది నేనే ఏర్పాటు చేస్తున్నాను, అయినా గిద్యోనికి ఎందుకో డౌట్ ఉంది, అయినా తీర్చాలి కదా అని చెప్పి దేవుడు కనికరపరుడు, జాలి కలిగిన వాడు అంట, తన మాత్రం కోపం కలిగిన వాడిని అంటున్నాడు. అందుకే అబ్రహాం అప్పుడు మాట్లాడాడు ఏమని, దుమ్ముని ధూళిని అలుపుని అయోగ్యుని ఒక్క అవకాశం ఇస్తే ఇంకొక డౌట్ అని. ఎవరి గురించి? లోతు కుటుంబం గురించి, అన్న కొడుకు గురించి. అది మరి సోమది గోమరి పట్టణం గురించి ఉంది కదా మన బైబిల్లో. అయితే ఈరోజు అనుమానం కోసము ఎలాంటి ఒక సిచ్యువేషన్ మనం అనుమానించకూడదు. నమ్మకంతో పూర్తి విశ్వాసంతో, నమ్మకానికే నమ్మకం, విశ్వాసానికి విశ్వాసం కలిగి ప్రయాణించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే జీవగ్రంథం నుండి ప్రతి మాట విలువైనదే. అయితే గిద్యోను ఆ సమయంలో అనుమానించడానికి, గిద్యోను మనలాంటి మనిషే కదా. సో అప్పుడు గిద్యోను ఒక అనుమానం చేయగల. రెండో రోజు మరి చుట్టూ మంచు పడలేదు, మరి చర్మం మీద మాత్రమే మంచు పడ్డది. అయితే అప్పుడు నమ్మకంగా కలిగి ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మరి గిద్యోను హిస్టరీలో ఆ జయింపు కూడా అమూలమైనది. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ మెయిన్ సందర్భం ఏంటంటే దేవుని యొక్క సంకల్పన. మనము విశ్వసిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ఆ రీతిగా నడుచుకుంటున్నామా, దేవుని యొక్క కృపను పొందుకుంటున్నామా లేదా అనుమానిస్తున్నాం. పాత నిబంధనలో మరి వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు. మరి ఇందులో మోదెకై గురించి ఉంది అనుమానం. మరి చాలామంది ఈ అనుమానం అనేది మన జీవితాల్లోని ఒక వేస్ట్గా తుడిచేయండి, దేవుడి కృపను బట్టి తుడిచేయండి. మరి కొత్త నిబంధనలో ఎక్కడ అంటే అపోస్తులు తామా గారు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చాడు,
ఇప్పుడే మమ్మల్ని కలిసి వెళ్ళాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు తామగారు అంటే, నేను నమ్మను, ఆయన గాయంలో వేలు పట్టి నేను చూస్తేనే కానీ నేను నమ్మను అని తామగారు అనుమానం పడ్డాడు. సో తామగారు అనుమానం పడ్డారా? అనుమానం పడితే అక్కడ నమ్మకం, దేవునితో ఉంటున్నాడు, దేవుడి శ్వాసక్రియలు చూశాడు, దేవుడు చెప్తున్న మాట జరిగింది. మరి గుడ్డివారికి చూపుని, మగవారికి మాటని, కుంటివారికి నడకని, కుష్టివారికి స్వస్థతని, మరి 2000 దురాత్మలు పట్టిన మరి చుడిగాట్లో తిరుగుతున్న ఆ మనిషిని విడుదల కలిగించి, పందుల గుంపులోకి తోలువేసి, మరి గూని కలిగిన స్త్రీకి విడుదల కలిగించి, మరి చిన్నది చనిపోలేదు బ్రతికుందని ఆజ్ఞాపించి, మరి నాజరు బయటికి రా అని ఆజ్ఞాపించి, ఇన్ని మిరాకలు, ఆయన మిరాకలు చూసిన వ్యక్తే. కానీ అనుమానం. ఇక్కడ ఇంకొక ప్రధాన పాత్ర ఏంటంటే ఇజ్కిరియోదా ఆయన యేసుక్రీస్తుడే నడుస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక జీవితంలోని పాలుభాగస్తుడిగా ఉన్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం ఏ సంఘంలో ఉన్నా, ఏ సేవా పరిచర్లో ఉన్నా ఒక్క రూపాయి కూడా మనకు వద్దు. ఎందుకంటే దేవుని యొక్క కృప చేత మనల్ని ప్రేమించి పోషించి ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఆ రీతిగా. మరి పాత నిబంధనలో మరి సంఖ్యాకాండంలో అంటాడు, ప్రధాన అధికారుడికి మాత్రమే దక్కాలి, ఏది తెచ్చినా ప్రధాన అధికారుడికే దక్కాలంట. సో అప్పటికే పాత నిబంధనలోనే తెచ్చే కానుకలు అయి ఉండొచ్చు, ఏదైనా ప్రథమ ఫలములు అయి ఉండొచ్చు, ఏదైనా ప్రధాన యాజకుడికే. అంటే ఇప్పుడు మనం బోధకులకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి, 100% ఇవ్వాలి. ఏది కలిగినా దేవుడు మనకి 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇవ్వాలి, కొత్త నిబంధనలు ఇవ్వాలి. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు అంటున్నాడు, మీ హృదయంలో నిశ్చయించుకున్నంత కూడా ఇవ్వండి, నెక్స్ట్ పాత నిబంధన ప్రకారం దక్షిణ ఫలాలు కూడా ఇవ్వండి అని లేఖనం చెప్పాడు. అయితే ప్రియ బిడ్డలారా, దేవుని కృపను పొందుకున్న ప్రియ జనాంగమా, మీ యొక్క ఆలోచనలో బలమైన సంకల్పన. అయితే ప్రభువు మళ్ళీ వచ్చి అంటున్నాడు, పేతురు అంటాడు, థమస్ ఇదిగో నీ ముందునున్నాను, గాయంలో వేలు పెట్టి చూడంటే దుఃఖపడి ప్రత్యాతాపం కలిగి ప్రార్థన చేసిన వ్యక్తిగా మరి ఆ బిడ్డ మరి చెప్పబడ్డాడు. రెండో వ్యక్తి పేతురు కూడా అనుమానించాడు. మరి ఇంతకుముందు చెప్పాను కదా ఫస్ట్ అంటే, సో అప్పుడు కూడా పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు అనుమానించడం వల్లే కదా. సో అనుమానం అనేది మనకి అది అలాగా వచ్చేసింది, అది వంశపరంగా వచ్చేసింది. అనుమానం అనేది ఉంటుంది మన జీవితాల్లో, జరుగుతుందో జరగదా, వెళ్తానా తిన్నా, చూస్తానా చూడనా, ఇవి కాదు, చూస్తాను. ఎక్కడ ఆ కాన్ఫిడెంట్? ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనం తిరిగి జన్మించాం. సో ఇంతకుముందు వాక్యంలో చెప్పాను, ఆదాం ద్వారా కోల్పోయింది మళ్ళీ మనం ఎవరి ద్వారా పొందుకున్నాం? సృష్టికర్తైన నజరేయుడిని యేసుక్రీస్తు కృపను కలిగి మరి పూర్ణమైన సంతోష కృపతో ఆయన ఇచ్చిన అధికారం మళ్ళీ మనం పొందుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ వినండి, గమనింగా గ్రహించండి. ఈ మాటలు దేవుడు ఎంతో లోతుగా మనతో మాట్లాడుతున్నాడు. సో మనలోని కూడా అనుమానం వద్దు. ఈరోజు ఉద్యోగం లేదని రేపు ఉద్యోగం వస్తుందా రాదా అని అనుమానం ఏస్తున్నాములో దూరం అయిపోవాలి. నాకు ఉద్యోగం వస్తుంది అని మీరు ప్రార్థన చేయండి. అయ్యో నాకు ఈ నెల జీతం పడుతుందా పడలేదా అనుమానం వద్దు. ఏస్తున్నాములో జీతం పడుతుంది, నేను ఊహించిన దానికంటే అద్భుతమైన జీతం పడుతుంది అని ప్రార్థన చేయాలి. అదే రకంగా నేను ఎప్పుడైనా ఇంటికి ఊరు వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏసునామలో నేను ఇండియా వెళ్తును గాక, నాకు అన్నప్పుడు తీరిపోయి నేను ఇండియా వెళ్తును గాక. నేను వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎవరు ఇబ్బంది పడకుండా నన్ను సమృద్ధిగా వారు ఇంకా నేను ఊహించిన దానికంటే అద్భుతంగా నాకు మేలులు చేసి వారు నన్ను పంపించుదురు గాక. ఇది మన జీవితాల్లో, మీ జీవితంలో, మా జీవితంలో ఉండవలసింది. సో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదా. అయితే ఇక్కడ మెయిన్ పాత నిబంధనలోని అనుమానం ఉందా లేదా, కొత్త నిబంధనలో అనుమానం ఉందా లేదా, అక్కడే అనుమానం అని కాదు. ఇక్కడ 12 ఏళ్ళ రక్తపు స్త్రీ ఉంది. ఆమె కూడా ఒకసారి ప్రభువు దగ్గరికి వెళ్తే బాగుండేమో అని అంటే ఆమె
ఫస్ట్ వెళ్దామా వద్దా అని. ఎందుకైనా మంచి ప్రభు దగ్గరికి వెళ్ళే కంటే విశ్వాసం చూడండి ఇక్కడ గొప్పదే. ప్రభువు దగ్గరికి వెళ్ళే కంటే వాళ్ళు వెళ్ళిస్తారో వెళ్ళిరో నేను రక్త స్త్రీ అని వెళ్ళేటప్పుడు అలా లైట్గా ఆయన వస్త్ర ప్రసంగంగా ముట్టుకుందాం. ఎంత గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇది ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు దుబాయ్ దేశంలో నువ్వు నేను ఈ మాటలు జ్ఞాపకపరుచుకున్నాడు. ఎంత భాగ్యం. ఈ అనుమానం మన జీవితాల్లో లేదా? ఉంది. ఈ ఆలోచన మన దగ్గర లేదా? ఉంది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక నమ్మకం కలిగి ఉన్నాం కదా, దేవుడి ఒక కృపా కార్యాన్ని మనం పొందుకున్నాం కదా. అయితే ప్రియజనంగా ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం, విశ్వసించి ప్రార్థన చేద్దాం, నమ్మకం కలిగి జీవిద్దాం. మన జీవితాల్లో ఎత్తుగత జీవితాల్లో ఎన్నో అనుమానాలు పుట్టవచ్చు. అయ్యో జరుగుతుందా లేదా, అయ్యో ఉద్యోగం వస్తుందా లేదా, అయ్యో నాకు ఈ అప్పు తీరుతుందా లేదా, అయ్యో నేను వెళ్ళే పని అవుతుందా లేదా, అయ్యో నాకు వివాహం అవుతుందా లేదా, అయ్యో నాకు ఇగో మా చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాను డబ్బు కూడుతుందా లేదా, అయ్యో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఇల్లు కట్టగలుగుతున్నానా లేదా. ఈ అనుమానాలు వద్దు, వదిలిపెట్టేయండి. యేసుక్రీస్తు నామములో సమస్తము జయిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఆయన ఎవరు, ఎలా నడుచుకున్నాడు? నోవహు ఏ రీతిగా నడుచుకున్నాడు? నోవహు అనుమానం పడ్డాడు, లెగలేదు. ఎన్ని చర్చ చెప్పాడు, ఆ ఎన్ని చర్చ చెప్పే స్థితి మనం తెచ్చుకోవద్దు. దేవుడైన యేసుక్రీస్తుగా వాళ్ళకంటే మునుపటి వారి కంటే మీకు ఉత్తమమైన మేలు నేను తీసుకొచ్చాను అంటున్నాడు. అందుకే చూసి నమ్మిన వాడి కంటే చూడ నమ్మిన వాడు దండుడు, ఆవగంధం విశ్వాసంతో పలికిడి కొండే ఎత్తబెట్టి పారవేయగలరని చెప్పుచున్నప్పుడు మీరు ఎలా వినరు? వినండి. మళ్ళీ చెప్తున్నాను, యెహోవానందే ఆనందించండి, యెహోవానందే ఆనందించండి. దివారాత్రులు తన వాక్యాన్ని జ్ఞానించిన వాడు నీటి కాలువ నాటబడి తన కాలం మందు ఫలించే చెట్టు వల్లనే ఉంచుతాను. నీతిమంతుడి చేయి కార్యాలన్నీ సఫలపరచుదును. ఎంత గ్లోరీ, ఎంత భాగ్యం. ఆకాశవాకు లిప్పు దీవిస్తా, మీ గిన్నె నిండి పొరలింపజేస్తా, మీరు వెళ్ళి మార్గాలు సరళపరుస్తా, మెట్టల్ని కొట్టల్ని దండల్ని అన్నీ కూడా మీకు సదును చేసి ఇస్తా. ఎవరు చెప్పగలరు? ఏ అధికారి చెప్పగలడు? దేవుడు చెప్తున్నాడు. పద్మాసన దీపంలో ఉన్నాడు జాన్. మరి పద్మాసన దీపంలో ఎవరు పోషించారు? ప్రభువైన యేసుక్రీస్తు పోషించాడు. నూనె పాత్రలో పడవేశారు, అయినా ఏదోలా తీసేద్దామని. వాక్యం అనే దేవుడు కాపాడుతుంది. విశ్వాసం ఉంచాలి, తప్పగా విశ్వాసం ఉంచండి. మరి ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి అనుమానం సబ్బుద్ది ఉంటే తీసివేద్దాం. మనకున్న ట్రబుల్స్, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకుందాం. దేవుని దగ్గర చెప్పుకొని ముందుకు సాగుదాం. ఎంతైనా ఈ మాటలు దేవుడు దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఉన్నత కృపను కలిగి మరి ఈ దినాన్ని కూడా నీ కృపను పెట్టే ప్రార్థన చేస్తూ, అయ్యా అనుమానం కలిగిన మాలోని ఎటువంటి అనుమానం ఉన్నా అనుమానం కంటే విశ్వాసం గొప్పది. విశ్వాసం అది కూడా ఆవగంధ విశ్వాసంతో పలకండి అని చెప్పి మీరు మాతోటి మాట్లాడారు. దేవుడిని యెహోవా నీ కృపచేత ప్రభువైన యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవునిగా మీరు త్వరగా వచ్చున్నారు. మీ రాకడలో మేము ఎంతబడే బిడ్డలుగా మమ్మల్ని దీవించి విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఈ రోజా రేపా అని సమస్త నీ కృపచేత. ఒకవేళ ఇదిగో ఇంకా నేను రోజులు ఉంచాను అని అంటే ఖచ్చితంగా మాకు కావాల్సినవి మేము అందరం అడుగుతాం. ఇల్లు కావాలని, కారు కావాలని, మరి సేవా పరిచయంలో బాగా నడవబడాలని, ఇంకా అనేక బిడ్డలు ఎక్కడెక్కడ మందిరాలు ఆగు ఆ మందిరాలకి హెల్ప్ చేసే బిడ్డలుగా ఉండాలని, ఇలా విదేశాలు వచ్చి వాళ్ళు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వాళ్ళకి ఎంత అవసరమో మిగతా మిగిలింది మరి ఎన్నిక సేవా పరిచయంలో ఇచ్చే బిడ్డలుగా దీవించండి. నీ కృపతో ఆశీర్వదించండి. మరి వివాహమైన బిడ్డలకి దీవించండి. వివాహం అవనని వాళ్ళకి వివాహాలు సరిసగా భాగాలు సిద్ధపరచండి. అదే రకంగా ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మాయంపరచుకోమని, సదాని కంచివేసి మీరే కృప పొంది మీ కృప చేత దీవించి ఆశీర్వదించి బలపరచమని జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు పెట్టి దీవించబడ్డారు కదా, దేవత దేవునికి మహిమ కలిగిన. ఆమెన్.